ఈ నెల 13వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గ మండలంలో చోరీకి పాల్పడ్డటువంటి దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. సునీత అనేటువంటి మహిళ మెడలో నుంచి 5 లక్షల రూపాయల విలువైనటువంటి బంగారపు గొలుసును లాక్కొని పరారైనటువంటి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ జయానాయక్ వెల్లడించారు. వరుస దొంగతనాలు చేస్తూ చలామణి అవుతున్నటువంటి దేవరకొండ వేణు, భోగం రాజు అలియాస్ సలీంలను అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. వీరిపైన గతంలో 20కి పైగా కేసులు నమోదై ఉన్నట్లుగా తెలిపారు. దుండగుల వద్ద నుంచి దొంగలించినటువంటి బంగారపు గొలుసుతో పాటుగా 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. లేకుండా తీయాలి 13/1/26వ తారీఖున మధ్యాహ్నం 2:30 గంటల సమయం నందు ఉడేగోళం రూపసముద్రం రోడ్లో పిట్టి షాప్ నడుపుతున్నటువంటి సునీత వైఫ్ ఆఫ్ రాజన్న అనే ఆవిడ షాప్లో ఉంది. 2 యువకులు బైక్ మీద రావడం జరిగింది. వచ్చి ఆమె దగ్గర సిగరెట్ ప్యాకెట్ కావాలని చెప్పేసి కోరినారు. కోరిన తర్వాత ఆమె సిగరెట్ ప్యాకెట్ కోసం వెనక్కి తిరిగిన వెంటనే అందులో ఉన్నటువంటి ఎరకల వేణు అలియాస్ దేవరకొండ వేణు అనే అతను వెంటనే ఆవిడ చైన్ లాక్కోవడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి సలీం అలియాస్ కేబీ రాజు అనే అతను ఆమె అరుస్తూ ఉండడం చేత ఆమెను కత్తితో బెదిరించడం జరిగింది. ఈ సంఘటన నిమిత్తం మా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పడడం జరిగింది. కేసు నమోదు చేసి ఈ 2 బృందాలుగా గాలింపు చర్యల్లో భాగంగా ఈ ఇద్దరిని ఈ దినం ముల్లపల్లి క్రాస్ వద్ద వీరిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి కన్ఫెషన్ మేరకు వారి వద్ద 1 తులం బంగారు చైను, అలాగే 1 కత్తి, అలాగే వాళ్ళు యూజ్ చేసినటువంటి పల్సర్ బండి మరియు యూనికార్న్ బండిని కూడా రిసీవ్ చేసుకున్నాం. వీటన్నిటినీ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. వీటి వర్త్ కూడా 3.5 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ ఉడవగలంలో ఉన్నటువంటి సునీత యొక్క చైన్ని వారు దొంగలించుకోవడం వల్ల వారిని ఈరోజు పట్టుకొని కన్ఫెషన్ మేరకు అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న సొత్తులను కూడా సీజ్ చేయడం జరిగింది. వీరిని ఈరోజు రిమాండ్ నిమిత్తం పంపుతున్నాం. బండ్లు సొంతమేనా సార్ వాళ్ళు? లేదు, ఇందులో బండ్లు కూడా 2 థెఫ్ట్ కాబడినవే. అది కూడా ఒకటి సెట్టూరు పిఎస్ లిమిట్స్లో బ్యాంకు దగ్గర దొంగిలించడం జరిగింది. రెండోది కూడా హిందూపి ఏరియాలో దొంగిలించడం జరిగింది. వాటిపైన కూడా కేసులు ఉన్నాయి. దాన్ని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది.